నమస్తే. భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. ఇప్పుడు మనం 61వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం ముచ్చటించుకుందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి ఆ సమస్తములైన ఇంద్రియములను సంయమ్య వశమునందుంచుకొని యుక్తః సమాహిత చిత్తుడైన వాడు మత్పరః మత్పరాయణుడై ఆసీత ధ్యానమునందు కూర్చునవలెను. ఈ ఏలనన యస్య ఎవని యొక్క ఇంద్రియాణి ఇంద్రియములు వశమునందు ఉండునో తస్య అతని యొక్క ప్రజ్ఞ బుద్ధియే ప్రతిష్ఠిత స్థిరముగా యుండును. ఎవరి ఇంద్రియములు వశమై ఉంటాయో వారి యొక్క బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుందట. మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలని ఊరికే నిరోధించేసేసి ఇంద్రియ విషయాల మీద మనం కంట్రోల్ ఉండదని చెప్పుకున్నాం కదా నిన్న. ఉక్కు మూసుకొని తపస్సు చేసినందువల్ల ఏం ఉపయోగం లేదు. మనస్సులో అన్నీ ఉండి ఆసక్తి చావకపోతే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ ఆసక్తి కూడా పోవాలి. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై అంటే చిత్తాన్ని పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనని వాని బుద్ధి స్థిరముగా ఉండదు. వశమునుంచుకున్న వాని బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. పరమాత్మ పై శ్లోకంలో మనకు ఇంద్రియాలు వశమునందు ఉంచుకోవాలి అని చెప్పారు కదా. అలా ఉంచుకోకుండా ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాన్ అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులైనటువంటి ఈ విషయాలను ధ్యాయతః చింతన చుండునట్టి పుంసః పురుషునకు తేషు ఆ విషయములయందు సంగః ఆసక్తి ఉపజాయతే ఏర్పడును. సంగాత్ ఆసక్తి వలన కామః కామము అంటే దాని మీద కోరిక విషయవాంఛ సంజాయతే ఉత్పన్నమగును. కామాత్ ఆ కోరిక వలన అది తీరనప్పుడు క్రోధ కోపము అభిజాయతే కలుగును. విషయ చింతన చేయు పురుషులకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. సరిగ్గా ఈ విషయాన్ని గురించి ఒక్కసారి ఆగి మనం ఆలోచిద్దాం. మనకు ప్రతిరోజు టీవీల్లో బోలుడు అడ్వర్టైజ్మెంట్స్, మనం స్మార్ట్ ఫోన్ తెరిస్తే అడ్వర్టైజ్మెంట్స్, ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్ కంటిన్యూస్గా మనం ఇవన్నీ తెరిచినప్పుడల్లా వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏమవుతున్నాయి, మన మనస్సు అనే తెర మీద నిత్యం పడుతూ ఉన్నాయి. పడుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, మనం ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా దాని గురించి చింతన చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, దాని మీద మనకు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి ఏర్పడిన తర్వాత ఏమవుతుంది, వాటిని మనం పొందాలి అనేటువంటి కోరిక ఏర్పడుతుంది. సరిగ్గా ఈ విషయాన్ని బేస్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ అనేటువంటివి పనిచేస్తున్నాయి. అంటే నిరంతరం ఒకటే విషయాన్ని మనకు పదే 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 గుర్తు చేయటం వల్ల ఆసక్తి పెరుగుతున్నది. ఇది అన్నమాట ఇక్కడ మార్కెటింగ్ టెక్నిక్. సరిగ్గా ఈ శ్లోకంలో ఏదైతే చెప్పబడి ఉందో దానికి విరుద్ధంగా, దానిని ఆధారంగా చేసుకొని దానికి విరుద్ధంగా మనతోటి పనిచేయిస్తున్నారు. When a person constantly thinks about sense objects, always the attachment develops. From attachment arises desire. From unfulfilled desire arises anger. This is the essence of this shloka అన్నమాట. కాబట్టి మనం కంటిన్యూస్గా ఒకటే విషయాన్ని గురించి చింతన చేయరాదు. మనం యాడ్స్ చూస్తూ ఉన్నంతకాలం ఆటోమేటిక్గా we will develop an attachment towards that particular aspect that is being projected, that is being told in that particular advertisement. దీనినే ఎప్పుడు కూడా మనం
ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. రాగి చెంబు లాంటిదనమాట మనస్సు. దాన్ని క్లీన్ చేయకపోతే అది చిలుము పడుతూనే ఉంటుంది. భగవద్ధ్యానము సమాహిత చిత్తుడే అన్నాడు కదా, పరమాత్మ యందే మనస్సు నిలపటం అన్నాడు కదా. ఎప్పుడూ పరమాత్మ యందే మనస్సు నిలుపుతూ ఉంటే ఆ ధ్యానము అనేటువంటి చింతపండుతోటి మనస్సు అనేటువంటి రాగిని ఎప్పుడూ రాగి చెంబును తోముతూ ఉంటేనే అది ఎప్పుడూ తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.